Yes, good afternoon, officers. Time for a short and cute video. Today's topic is also very cute. Ninatla Gadu. So, I hope all of you have UN genocide మీద ఒక వీడియో చేయడం జరిగింది. Please have a glance at that video also. ఈరోజు టాపిక్ ఈజ్ ఎలక్ట్రిక్ హిమాలయన్ బ్లూబర్డ్. ఇది రీసెంట్గా మన న్యూస్ పేపర్లో పడ్డది. సో అందుకే చాలా ఇంపార్టెన్స్, ప్రైమ్ ఇంపార్టెన్స్. సో ఇది ఒక స్పెషల్ ఫీచర్ బర్డ్ ఇది. సో it is a beautiful sapphire blue color with black wings. ఇది మేల్ బర్డ్ ఇది. సో దిస్ ఇస్ a male bird. ఫీమేల్ బర్డ్ ఏమో బ్రౌనిష్గా ఉంటుంది బేసికల్గా. సో దీని బ్యూటీ ఏంటంటే 5,000 6,000 ఆల్టిట్యూడ్లో కూడా ఇట్ కెన్ సర్వైవ్ వేర్ ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ వెరీ వెరీ లెస్. అండ్ ఇవి వస్తే తుంబలాగా వస్తాయి అన్నమాట, ఒక ఫ్లాక్ లాగా వస్తాయి. మన హిమాలయన్ సర్కిల్స్లో అండ్ అప్పర్ సర్క్యూట్ కంట్రీస్లో కూడా దీస్ బర్డ్స్ కమ్, మైగ్రేటరీ బర్డ్స్ సమ్టైమ్స్. అయితే ఇవి బేసికల్గా ఫోటోగ్రఫీకి, ఎన్వైరన్మెంట్ బ్యూటిఫికేషన్కి చాలా ఇంపార్టెంట్. దీంట్లో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇవి ఈ లీఫ్లెస్ ట్రీస్ మీద అన్ని వాళ్తాయి ఒకటేసారి, అండ్ అక్కడున్న ఇన్సెక్ట్స్ని తింటాయి. మిడ్ ఎయిర్లో ఇన్సెక్ట్స్ వెళ్తుంటే ఆ ఇన్సెక్ట్స్ కూడా పట్టుకుని తింటాయి. బేసిక్గా దట్ ఫుడ్ ఇట్స్ అన్ ఇన్సెక్టోసైడ్, అంటే ఇన్సెక్ట్స్ని తినేసేవి బేసికల్గా, దట్స్ దర్ ఫుడ్. సో ఇది ఐయుసిఎన్లో ఇట్ ఈస్ కమింగ్ అండర్ ఎల్సి, అంటే లీస్ట్ కన్సర్న్డ్ గ్రూప్ కింద వస్తుంది బేసికల్గా. బట్ ఆర్టికల్ న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్కి 1 క్వశ్చన్ కెన్ కమ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో సింపుల్గా ఫ్యాక్ట్స్ చూద్దాం దీనివి. యూపీఎస్సీకి మనకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుందాం. కావాలంటే దీని ఫోటో తీసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఎలక్ట్రిక్ హిమాలయన్ బ్లూ బర్డ్, దాని పేరు, కామన్ నేమ్, ఇట్స్ కాల్డ్ గ్రాండాలా. ఓకే, కామన్ నేమ్ గ్రాండాలా. సైంటిఫిక్ నేమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ కాల్డ్ గ్రాండాలా కోయిలికలర్. ఓకే, గ్రాండాలా కోయిలికలర్ ఇస్ ఇట్స్ సైంటిఫిక్ నేమ్. దాని ఫీచర్స్ ఏంటిది? ఎలక్ట్రిక్ బ్లూ బాడీ విత్ బ్లాక్ వింగ్స్ అండ్ ఒక టెయిల్ ఉంటుంది దానికి. ఇది మేల్ పార్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద మేల్ వర్షన్ ఈస్ ఎలక్ట్రిక్ బ్లూ కలర్. ఫీమేల్ వర్షన్ ఈస్ గ్రే బ్రౌన్ విత్ వైట్ వింగ్స్. చూసారా ఇక్కడ, ఇది చెప్పా కదా ఇందాక, లీఫ్లెస్ ట్రీస్ మీద ఇట్లా చక్కగా పరుచుకుంటాయి. సో దూరం నుంచి కనపడే వాళ్ళకి వాట్ అ బ్యూటీ కనపడుతుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్. అండ్ దీంట్లో చూస్తే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ దిస్ ఈస్ ద మేల్ బర్డ్, బ్లూ బాడీ, బ్లాక్ వింగ్స్. అట్లనే ఫీమేల్, మేల్, ఇది బ్రౌన్ ప్లస్ వైట్ వింగ్స్. ఇదేమో బ్లూ ప్లస్ బ్లాక్ వింగ్స్. సో దిస్ ద మేల్ అండ్ ద ఫీమేల్ వర్షన్స్ ఆఫ్ ఇట్. సో ఇవి బేసికల్గా 20 to 23 సెంటీమీటర్స్ ఇన్ లెంత్ ఉంటాయి బేసికల్గా. సో చిన్న జీవులు. దే ఆర్ ఫౌండ్ లార్జ్లీ ఇన్ యాక్టివ్ ఫ్లాక్స్, గుంపుల్లో కనపడతాయి, అండ్ ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో కనపడతాయి. వైబ్రెంట్ సఫైర్ బ్లూ కలర్, మేల్స్ డిస్ప్లే రిచ్ ఎలక్ట్రిక్ బ్లూ కలర్, అందుకే దాన్ని ఎలక్ట్రిక్ హిమాలయన్ బ్లూ బర్డ్ అంటారు. అండ్ స్టన్నింగ్ అగైన్స్ స్నో అండ్ రాక్స్లో జబర్దస్త్ కనపడతాయి. సో అంటే కళ్ళకి ఒకలాంటి బ్యూటీ అది, అంత బ్యూటిఫుల్ థింగ్స్ చూడంగానే. సో నేచర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ క్రియేట్ చేస్తుంది. సో బేసికల్గా ఇవి ఎట్లాంటిది అంటే ఇట్లాంటి చిన్న కూర్చుంటాయి. బేర్ ట్రీస్, ఇందాక చూపెట్టాను కదా, ఇట్లాంటి బేర్ ట్రీస్, లీవ్స్ లేని వాటి మీద, దట్ కాల్డ్ బేర్ ట్రీస్. ఆ బేర్ ట్రీస్ మీద ఎక్కువ వాళ్తాయి మాట, ఇవన్నీ గుంపులు వస్తాయి. సో బ్లూ బ్లాసమ్స్ అంటే అన్ని బ్లూ బర్డ్సే కాబట్టి ఒకటేసారి చెట్టు బ్లూ కలర్లో కన్నట్టు ఉంటుంది అన్నమాట దూరం నుంచి చూస్తే. ఇదేంద్ర బ్లూ కలర్ ట్రీ అని అనిపిస్తుంది అన్నమాట. మామూలుగా ట్రీస్ అన్ని గ్రీన్ లీవ్స్ ఉంటాయి కదా, ఇదేమో డైరెక్ట్గా బ్లూ లీవ్స్ లాగా కనపడతాయి. సో దట్ ఈస్ అ మ్యాజికల్ స్పెక్టికల్. ఇవి బేసికల్గా 4,000 to 5,500 మీటర్స్ హైట్లో ఇట్ కెన్ సర్వైవ్. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ని తట్టుకోగలుగుతుంది. అంటే థిన్ ఆక్సిజన్ ఎయిర్ కూడా ఇట్ కెన్ సర్వైవ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్.
సో ఇది మనం సైంటిఫిక్గా దాంట్లో ఉన్న జీన్ని క్రిస్పర్ టెక్నాలజీ వాడి ఎవరైతే హైయర్ లెవెల్ రీజన్స్లో ఉంటున్నారో ఆర్మీకి కానీ నేవీకి కానీ ఈ దాంట్లో ఉన్న జీన్ తీసి మనము హ్యూమన్స్లో ఇంప్లాంట్ చేస్తే దోస్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ ఆల్సో సర్వైవ్ ఇన్ దోస్ హై కోల్డ్ టెంపరేచర్స్. అదొక సైంటిఫిక్ థాట్, జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇన్సెక్ట్స్ డ్యూరింగ్ సమ్మర్లో ఏం చేస్తా అంటే దే లివ్ ఆన్ ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ సో ఇన్సెక్ట్స్ డ్యూరింగ్ ఏం తింటాయి ఇవి సమ్మర్ సీజన్లో చక్కగా ఇన్సెక్ట్స్ని తినేస్తాయి. వింటర్ సీజన్లో బెర్రీస్ ఫ్రూట్స్ మీద మంచి డైట్ తింటాయి. సో బ్రీడింగ్ సీజన్ ఈజ్ మే అండ్ జూలై. నెస్ట్ ఏమో రాక్ లోపల దే నెస్ట్ అండ్ దే యూజువలీ ఫీడ్ ఆన్ మాస్ అండ్ ఫెదర్స్ మీద డిపెండ్ అయిపోతాయి. దాని స్ట్రక్చర్ ఏంటంటే 2 eggs పర్ క్లచ్, 2 eggs టిపికల్లీ రెడ్డిష్ కలర్ విత్ బ్లాచెస్. ఇది దాని ఫీచర్ ఆఫ్ ది ఎగ్ ఫీచర్ అనమాట. సో దిస్ ఈస్ ది ఎగ్ ఫీచర్ ఇట్లా. సో దిస్ ఇస్ ద బ్లాసమింగ్ టైం. ఈ రాక్ మీద ఇట్లా సర్వైవ్ అవుతాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రాక్ సడన్గా బ్లూ పెయింట్ వేసినట్టు ఒక బ్లూ షేడ్ కొట్టినట్టు ఉంటుంది. సో దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ ఇట్. సో దీంట్లో మనకి యూపీఎస్సీకి పనికొచ్చే పాయింట్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్. ప్రిఫర్డ్ హ్యాబిటాట్ హై ఆల్టిట్యూడ్ ఆల్పైన్ జోన్స్ 3,500 to 5,500 meters. ఏ కంట్రీస్లో దిస్ బ్యూటిఫుల్ బర్డ్ కెన్ బి సీన్? ఇట్ కెన్ బి సీన్ ఇన్ ఇండియా, నేపాల్, భూటాన్, టిబెట్, చైనా అండ్ మయన్మార్. ఇదేమో వింటర్ డిసెంట్. వింటర్లో హై ఆల్టిట్యూడ్ నుంచి ఫ్రమ్ 5,000 meters ఇట్ కమ్స్ డౌన్ టు 2,000 meters. మూవ్స్ లోవర్ ఎలివేషన్స్ టు 2,000, 3,000 meters, ఎస్పెషల్లీ డ్యూరింగ్ కోల్డ్ మంత్స్. అయితే నోటబుల్ సైటింగ్ 2025లో సీన్ ఇన్ సియాంజ్ వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్ ఇన్ జూలై 2025. ఇది ఇండియాలో కనపడిన ప్లేసెస్. అయితే ఇంటర్నేషనల్ ఫారమ్స్లో మన ఐయుసిఎన్ లిస్ట్లో ఏది ఇంపార్టెంట్ ఒకసారి అది కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఉందా అంటే ఇట్ ఈస్ దేర్, బట్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ లీస్ట్ కన్సర్న్, అంటే స్టేబుల్గా ఉంది అని అర్థం. సో దిస్ అ పాజిటివ్ పాయింట్. ఇంకా ఎక్స్టింక్ట్ స్పీచ్ కింద అవ్వలేదు. సైట్స్ లిస్టింగ్లో ఎట్లా ఉంది? CITES, it is not listed. No significant trade threat. So you know CITES fundamentally looks into ఈ ఎక్స్టింక్ట్ ఎండేంజర్డ్ స్పీషీస్లో వాళ్ళ ట్రేడ్స్ ఏమైనా జరుగుతున్నాయా అంటే పోచింగ్ కానీ కిల్లింగ్ కానీ చేసి ఈ రేర్ థింగ్స్ని దానికి అదో పెద్ద మార్కెట్, అది ఇల్లీగల్ మార్కెట్ అది. సో దిస్ CITES లిస్ట్లో ఉంటే ఇట్ క్లియర్లీ టెల్స్ us that it is endangered through human activity. So it is still not listed. సో అట్లా రాకూడదు కూడా లిస్ట్లో. సో ప్రొటెక్షన్ స్టేటస్ ఇన్ ఇండియా ఎట్లా ఉందంటే నాట్ స్పెసిఫికల్లీ లిస్టెడ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద లేదు. సో లేదు. బట్ గ్లోబల్ రేంజ్ ఎట్లా ఉంది? బికాస్ 2.7 million kilometers అక్రాస్ ఏషియాలో ఇట్ ఈస్ స్ప్రెడ్. దట్ ఈస్ అ స్ప్రెడ్ ఆఫ్ ఇట్. సో ఈ బ్యూటిఫుల్ బర్డ్ న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. యూ మైట్ గెట్ 1 prelims question from this beautiful electric Himalayan bird topic. So that's all for today. Shamanth Paidikumala signing off. Bye-bye.